వెల్కమ్ టు న్యూస్ అడ్డా. జనగణనలో చిత్రాలు తెలుసా? ఇంటి గదులు లెక్కిస్తారట. దేశవ్యాప్తంగా జనగణన కార్యక్రమం ప్రారంభమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంతమేరకు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేపడుతున్న 16వ జనగణన. వాస్తవానికి జనగణనను ప్రతి 10 ఏళ్లకు ఒకసారి చేపడతారు. అయితే 2021లో కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. ఎట్టకేలకు ఇప్పుడు జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టనున్నారు. ఏపీలో ఏప్రిల్ 16 నుంచి, తెలంగాణలో 23వ తేదీ నుంచి జనగణన ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా జరిగే ఈ గణన కోసం కేంద్ర ప్రభుత్వం 11,718 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. తొలి దశలో చేసే జనగణనలో మొత్తం 3 దశలున్నాయి. 1 గృహగణన, 2 జనగణన, 3 కులగణన. ఇప్పుడు తొలి దశలో గృహగణనను చేపట్టనున్నారు. ఇది అత్యంత కీలకంగా మారనుంది. ఎందుకంటే దేశంలో ఎంతమందికి సొంత ఇళ్లు ఉన్నాయి, ఎంతమంది ఇళ్లు లేని వారు ఉన్నారు, అంతేకాదు ఏ తరహా ఇళ్లు ఉన్నాయి, ఇంట్లో బాత్రూమ్, లెట్రిన్ సౌకర్యం ఉందా లేదా, వాహనాలు ఎన్నున్నాయి, ఇలా అనేక అంశాలను తెలుసుకుంటారు. తద్వారా ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను భవిష్యత్తులో ఇవి నిర్దేశించనున్నాయని అంటున్నారు. తొలి దశలో చేపడుతున్న గణనలో మొత్తం 33 ప్రశ్నలు సంధిస్తారు. వీటిలో ఇంట్లో ఎన్ని గదులున్నాయి, వాటికి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయన్న ప్రశ్నలు కూడా ఉండడం గమనార్హం. అంతేకాదు ఇంటి గచ్చు పట్టితో నిర్మించారా, కాంక్రీట్, పెంకులు, టైల్స్, రాయి, కలపతో నిర్మించారా అనేది ప్రశ్నిస్తారు. ఇంటి గోడలకు వినియోగించిన సామాగ్రిని తెలుసుకుంటారు. ఇంటి పైకప్పు గడ్డితోనా, ఇటుకలతోనా, రేకులతోనా, సిమెంట్, కాంక్రీట్ తోనా నిర్మించారా అని ప్రశ్నిస్తారు. ఇక కుటుంబ సభ్యుల సంఖ్యతో పాటు వారి వైవాహిక సంబంధాలు తెలుసుకుంటారు. సహజీవనం అయితే అదే నమోదు చేస్తారు. ఇక కుటుంబానికి ప్రత్యేకంగా ఉన్న గదుల సంఖ్యను నమోదు చేస్తారు. తాగునీటి వనరులపైన ప్రశ్నిస్తారు. తాగునీటి వనరుల లభ్యత ఎలా ఉందో తెలుసుకుంటారు. లైటింగ్ కోసం విద్యుత్, కిరోసిన్, సౌరశక్తులలో దేనిని వాడుకుంటున్నారో తెలుసుకుంటారు. మరుగుదొడ్డి సదుపాయం ఉందా లేదా ప్రశ్నిస్తారు. ఉంటే అది ఏ తరహాదో తెలుసుకుంటారు. వంటగది వివరాలు, వినియోగించే గ్యాస్, కట్టెలు, కిరోసిన్, ఇలా అనేక అంశాలు తొలి దశలో ఎదురుకానున్నాయి. ఇంటింటికి వచ్చి చేసే సర్వేతో పాటు ఇది కుదరని వారు ఆన్లైన్లోని ఈ గణనల్లో పాలు పంచుకునే అవకాశం ఉంది.